వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక యజ్ఞంలాగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్న ప్రాపగాండాలో ఈరోజు ఒక కొత్త అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు యాడ్ చేశారు. తుని బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇప్పటికే కొన్ని అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గొడ్డలి పార్టీ, ఒక అరాచకాలు సృష్టించే పార్టీ, ఒక కుట్రలు చేసే పార్టీ లాగా ముద్ర వేసేందుకు కొన్ని అంశాలని సెలెక్ట్ చేసుకుని ఇప్పటికే ఒక ప్రచారం చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు లేటెస్ట్ గా నంద్యాలలో జములయ్య అనే వ్యక్తి వైఎస్ఆర్ విగ్రహానికి సంబంధించిన తలను తొలగించేసి దాన్ని తీసుకొని వెళ్లారు. ఎప్పుడు ఇది? ఆదివారం ఉదయం 6:30 అంటే అందరూ చూస్తూ ఉన్న సమయంలోనే బాగా వెలుతురు వచ్చిన తర్వాతనే చేశాడు ఈ ఘటన. ఈ ఘటన పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ విగ్రహం తలను తనకేసిన వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ ధర్నాలు కూడా చేశారు. ఈ అంశాన్ని ఈరోజు తుని సభలో ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ విగ్రహానికి వాళ్ళ కార్యకర్త చేతే తల తీసేయించుకొని దాన్ని మళ్ళీ ప్రభుత్వం మీదకి తోసేసే కుట్ర చేస్తూ ఉన్నారు. ఆ తల నరికేసిన వ్యక్తి వైసీపీ కార్యకర్త, అతడికి మద్దతు ఇచ్చిన వ్యక్తి వైసీపీ నాయకుడు అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడమే కాకుండా మీరంతా గమనించారా? సాక్షి పత్రికలో మాత్రం ఈ రోజు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి వార్త కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వార్త రాయించలేదు అంటే మీ కుట్ర బయటపడిపోయేసరికి మీ పత్రికలోనే రాయించుకోలేదు ఈ రోజు. లేకుంటే ఈ విగ్రహాన్ని ఇలా ధ్వంసం చేశారని చెప్పి ఈ ముసుగులో మీరు కుట్రలు చేసి సానుభూతి పొందాలనుకున్నారు. కానీ చివరకు మీ పత్రికలో కూడా రాసుకోలేదు, బయటకు వచ్చిన తర్వాత వ్యవహారం మొత్తం అని మాట్లాడేశారు. రాజశేఖర రెడ్డి విగ్రహం పైన దాడి చేసింది వీళ్ళ కార్యకర్త, దాన్ని సపోర్ట్ చేసిన నాయకుడు వీళ్ళ నాయకుడు. ఇప్పుడు మీరు చూస్తే పేపర్లో కూడా ఇలా సాక్షి ఉంది కదా, వచ్చిందా ఈ రోజు? అది ఎందుకు సాక్షి పేపర్లో రాలేదని అడుగుతున్నా. అంటే మీ నాన్న విగ్రహాన్ని విధ్వంసం చేస్తే నువ్వు నీ పేపర్లో వేయవు. ఎందుకు? నువ్వే చేపించావు కాబట్టి, నీ మనుషులే చేశారు కాబట్టి. అంటే సాక్షి పత్రికను చంద్రబాబు నాయుడు గారు బాగా నిశితంగా ఫాలో అవుతున్నారు, పరిశీలిస్తున్నారు అనేది అర్థమవుతుంది. కానీ సాక్షి పత్రిక వైఎస్ఆర్ విగ్రహానికి సంబంధించిన తలను తొలగించడం సంబంధించిన వార్తను ప్రచురించలేదు అన్నది పూర్తిగా అవాస్తవం. జిల్లా ఎడిషన్ లో ప్రధాన వార్త ఇదే. అంతేకాదు వైసీపీ కార్యకర్త జములయ్య అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో అతడు మంత్రి ఫరూక్ కుమారుడితో కలిసి ఉన్న ఫోటోలు, జనసేన పార్టీ ఫ్లెక్సీల మీద స్వయంగా తాను వేయించుకున్న ఫోటోలు, వీటన్నింటినీ కూడా సాక్షి మీడియా ఈ రోజు ప్రచురించింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం సింపుల్ గా ఎక్కడ సాక్షి మీడియా ఈ వార్తనే కవర్ చేయలేదు. ఎందుకంటే కుట్ర బయటపడిపోయింది, వాళ్ళే చేయించారు కాబట్టి ఆ వార్త రాసుకోలేదు అంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించేలా ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వ్యవహారం ఎలా జరిగింది అన్నది పరిశీలన చేస్తే ఆదివారం ఉదయం 6:30 కంటే బాగా తెల్లారిన తర్వాత పబ్లిక్ అంతా తిరుగుతూ ఉన్న సమయంలోనే, అందరూ చూస్తూ ఉన్న సమయంలోనే ఈ జములయ్య అనే వ్యక్తి వైఎస్ఆర్ విగ్రహం దగ్గరికి వెళ్లి దాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహం కావడంతో తలను తొలగించేసి తీసుకొని నడు రోడ్డు మీద వెళ్లారు. ఇది అందరూ చూశారు. కానీ ఇది వైసీపీ కార్యకర్త చేత వైసీపీ వాళ్ళే చేయించారని తెలుగుదేశం పార్టీ మంత్రులు నారా లోకేష్ గారి నుండి స్థానిక మంత్రులు, ఈరోజు ముఖ్యమంత్రి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ అదే పోలీసులు ఆ తర్వాత ఏం చెప్పారు? ఇతడికి మానసిక స్థితి సరిగా లేదు, కొద్ది రోజుల క్రితమే కుమార్తె బలాన్మరణం పొందారు, దాంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారంటూ ఒక మెడికల్ రిపోర్ట్ కూడా పోలీసులు బయట పెట్టారు. మరి అతను మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పోలీసులు ప్రభుత్వమే చెప్తుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వైసీపీ కార్యకర్త చేత వైసీపీ వాళ్ళే ఆ తల విగ్రహానికి సంబంధించిన తల నరికించేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నారు. మరి ఏది నిజం? అంటే అతడు ఒకవేళ మతి స్థిమితం లేకుండా ఆ పని చేసి ఉంటే దానికి కుట్ర కోణాన్ని ఆపాదించేసి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా వైసీపీకి రాష్ట్ర స్థాయిలో బదనాం చేయడానికి అంత ప్లాన్ ఎందుకు చేస్తున్నారు? చాలా సింపుల్. చంద్రబాబు నాయుడు గారు ఇకపైన దీన్ని ఇంకో 3 ఏళ్ల పాటు ఎన్నికల వరకు కూడా పదే నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం విషయంలో కూడా వాళ్ళ కార్యకర్త చేతే తల నరికించేసి దాని ప్రభుత్వం మీదకు తోసే ప్రయత్నం చేశారు. ఇలాంటి కుట్రలన్నీ జగన్మోహన్ రెడ్డికి అలవాటే అని ప్రచారం చేస్తారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ ఘటన ఎలా జరిగింది? అతనికి మానసిక స్థితి సరిగా లేదంటూ పోలీసులే మెడికల్ రిపోర్ట్ కూడా బయట పెట్టారు కదా. పైగా అతను జనసేన పార్టీ ఫ్లెక్సీలో ఫోటోలు వేయించుకున్నారు కదా, మంత్రి కుమారుడితో కలిసి ఫోటోలు దిగారు కదా, తెలుగుదేశం పార్టీ నాయకులు వెంట ఉన్న ఫోటోలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఇంకా పబ్లిక్ గుర్తించుకోరు. చంద్రబాబు నాయుడు గారు పదే ప్రచారం చేయడం ద్వారా నిజమేనేమో నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని వైసీపీ కార్యకర్త చేత వైసీపీ నాయకులు ధ్వంసం చేయించి పెద్ద అలజడి సృష్టించాలనుకున్నారేమో, దాన్ని ప్రభుత్వం ఛేదించిందేమో అని పబ్లిక్ అంతవరకు మాత్రమే గుర్తు పెట్టుకుంటారు. ఇంత లోతుకెళ్లి ఏం జరిగిందన్నది ఎవరు పరిశీలన చేయరు అన్నది చంద్రబాబు నాయుడు గారి ధీమా. అందుకే ఈ రోజు అదే ఒక్కటే కాదు, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి యాత్రకు వెళ్లిన సమయంలో సింగయ్య అనే కార్యకర్త కారు కింద పడ్డారు. దాన్ని కూడా ఈ రోజు ప్రస్తావిస్తూ తొక్కించి పడేశారు, దుర్మార్గంగా తొక్కించుకొని తీసుకెళ్లారు, దాన్ని పట్టుకొని కూడా కుట్ర చేయబోయారు అని ఈ రోజు ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కడపలో దస్తగిరి అనే వ్యక్తి హత్యకు గురైతే వైసీపీ కార్యకర్త, దాన్ని జగన్మోహన్ రెడ్డి మేనమామ చేయించారని ఈ రోజు చెప్తున్నారు. మరి మేనమామ చేయించి ఉంటే అతను అరెస్ట్ చేయాలి కదా, కేసు పెట్టాలి కదా, అది మాత్రం లేదు. ఆ రోజు దస్తగిరికి సంబంధించి ఏం జరిగింది? జాతరలో దస్తగిరి కుమారుడు కొందరు గంజాయి బ్యాచ్ తో గొడవ పడ్డాడు. వాళ్ళు ఆ కుమారుడిని కొడితే అతడు వచ్చి వాళ్ళ నాన్న దస్తగిరికి చెప్తే ఈ దస్తగిరి మళ్ళీ వాళ్ళని బెదిరించడానికి వెళ్తే ఇక గంజాయి బ్యాచ్ రెచ్చిపోయి 2-3 చోట్ల అటాక్ చేసి వెంటాడి హాస్పిటల్లోనికి దూరి మరి కత్తులతో పొడిచి దస్తగిరిని చంపేశారు. ఆ రోజు మరుసటి రోజు సాక్షి పత్రికలో కాదు,
ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలో కూడా గంజాయి బ్యాచ్లు విచ్చలవిడిగా పేటరేగిపోతున్నాయి. ఏకంగా హాస్పిటల్లోనికి దూరి ఈ గంజాయి బ్యాచ్ దస్తగిరిని చంపేసింది, ఇలా జాతరలో అప్పటికప్పుడు ఏర్పడిన వివాదం కారణంగా అతని హత్య వరకు వెళ్ళిందని ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తే ఒక వారం రోజులు ఆగిన తర్వాత అది వదిలేసి లేదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులే చేయించారు, వైసీపీ నాయకులే అతన్ని హత్య చేశారు డబ్బుల కోసం అని ఆ రోజు క్యాంపెయిన్ మొదలు పెట్టారు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా మాట్లాడారు. అంటే దస్తగిరి హత్య వెనుక ఏం జరిగింది, గంజాయి బ్యాచ్లు చేశాయంటూ ఆంధ్రజ్యోతిలో రాసిన కథనము అంత డెప్త్ కు పబ్లిక్ వెళ్ళరు. కానీ దీన్ని సుదీర్ఘంగా మనం ప్రతి మీటింగ్ లో చెప్తూ వెళ్తూ ఉంటే అవును వైసీపీ కార్యకర్త దస్తగిరిని వైసీపీ నాయకులే చంపేశారు అన్నది మాత్రమే పబ్లిక్ లో రికార్డ్ అయిపోద్ది వాళ్ళ బ్రెయిన్ లో అన్నది చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ. డిఎస్సి కుంభకోణం పైన కూడా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. అయితే ఎక్కడా కూడా డెప్త్కి వెళ్ళకోకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా సింపుల్ గా మేము చాలా పక్కాగా చేశాము, దీన్ని జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుందని మాట్లాడారు. నిజంగా సింపుల్ గా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 400 మందికి పైగా స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు. వాళ్ళ సర్టిఫికేట్లు ఏంటి, వాళ్ళు ఎక్కడ ఆ సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు, వాళ్ళు ఏ ఆటలో ప్రావీణ్యులు, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి, అసలు డిఎస్సి పరీక్ష రాశారా లేదా, ఇవన్నీ వివరాలు పబ్లిక్ డొమైన్ లో ఉంచండి అంటే మాత్రం ఆ పని చేయడం లేదు. సిబిఐ దర్యాప్తుకి ఇవ్వండి అంటే ఆ పని చేయడం లేదు. మేము మాత్రం పక్కాగా చేశామని చెప్తున్నారు. ఒకవైపు ఏమో సాక్షి మీడియా వైసీపీ వాళ్ళు రోజుకో ఆధారం ముందుకు తెచ్చి ఇదిగో పలానా చోట పలానా వ్యక్తులు అక్రమంగా ఉద్యోగం పొందారు అని డేటా చూపెడుతున్నారు. దానికి స్పందన ఇవ్వరు. చివరకు కోనా శ్రీధర్ వచ్చారు, సీనియర్ ఐఏఎస్ అధికారి, సమాధానం ఇవ్వడానికి. ఆయన సింపుల్ గా స్పోర్ట్స్ కోటా గురించి మాకు తెలియదు అని చెప్పేసి వెళ్ళారు. అంటే స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరగలేదు అని చెప్పేందుకు ఉన్నతాధికారులు కూడా శాసించలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఆడియో టేపులు కూడా బేరసారాలకు సంబంధించిన ఆడియో టేపులు కూడా బయటకు వచ్చినప్పుడు, అన్నింటికి మించి కృష్ణా జిల్లాలో నవీన్ అనే వ్యక్తి టాప్ ర్యాంక్ ఎలా వచ్చారు అన్న దానిపైన కూడా ఇప్పటి వరకు సమాధానం లేదు, సరైన సమాధానం లేదు. నవీన్ అనే వ్యక్తి ఎస్సీఆర్టీలో పనిచేశాడు కాబట్టి పరీక్ష రాయడానికి అతను ముందస్తు అనుమతి తీసుకోవాలి. అలా అనుమతి తీసుకోలేదు కాబట్టి అతని లాగిన్ బ్లాక్ చేశాం ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పటికీ అని కూడా ఉన్నతాధికారులు చెప్తూ ఉన్నారు. కానీ అదే కోనా శశిధర్ గారు అదే ప్రెస్ మీట్ లో మళ్ళీ కాసేపటి తర్వాత అతని సర్టిఫికేట్ల వెరిఫికేషన్కే రాలేదు, అందుకని మేము ఉద్యోగం ఇవ్వలేకపోయామని చెప్తున్నారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కంటే ముందే అతన్ని మొత్తం బ్లాక్ చేసి అతని డేటా మొత్తం బ్లాక్ చేసి మేము సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి అతన్ని పిలిచామని ఎలా చెప్తున్నారు? పిలవడానికి అవకాశమే లేదు. లాగిన్లను బ్లాక్ చేసిన తర్వాత అతడు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి రాలేదు కాబట్టి మేము ఉద్యోగం ఇవ్వలేదని మళ్ళీ అదే ప్రెస్ మీట్లో 2 రకాలుగా చెప్తున్నారు. అసలు ఈ నవీన్ అనే వ్యక్తికి టాప్ ర్యాంక్ ఎలా వచ్చింది? ఇతడు కేవలం తన గురించే కాకుండా కొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు కూడా ఈ ప్రశ్నలన్నింటినీ లీక్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీలు నేను ఆరోపించారు. అతనికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? అతను నిజంగా సొంతంగా చదువుకొని అంత టాలెంట్ ఉండడం వల్లే ఒక దాంట్లో ఫస్ట్ ర్యాంక్, ఇంకో విభాగంలో 6th ర్యాంక్ వచ్చిందా లేదా అన్నదానికి ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుండి స్పందన లేనే లేదు, ఒక క్లారిటీ లేదు. ఇన్ని అనుమానాలు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా మేము డిఎస్సిని బాగా నిర్వహించాం కానీ వీళ్ళు బురద జల్లుతూ ఉన్నారు, లేనిపోని వివాదం చేస్తున్నారని దాడి చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఎస్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది నిజం, డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదు అని ఒక సగటు మనిషి నమ్మే స్థాయిలో కూడా ప్రభుత్వం వివరణ ఇవ్వలేకపోతోంది.